చాకలి ఐలమ్మ అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ చిట్యాల చాకలి ఐలమ్మ అమర్ రహే అమర్ రహే చిట్యాల చాకలి ఐలమ్మ అమర్ రహే అమర్ రహే సాధిస్తాం ఆమె ఆశయాలను సాధిస్తాం ఆమె ఆశయాలను సాధిస్తాం ఆమె ఆశయాలను అమర్ రహే అమర్ రహే ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం ఓకే స్టార్ట్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యం మరియు అలాగే సిపిఎం పార్టీ మండల శాఖ పక్షాన 39వ వర్ధంతి చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతిని ఈరోజు అందరి సమక్షంలో గ్రామంలో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు చాకలి ఐలమ్మ చిట్యాల చాకలి ఐలమ్మ చరిత్ర చూసుకుంటే ఇలా మనం ఈరోజు స్వేచ్ఛా వాయులు పీలుస్తున్నామంటే ఆనాటి మహనీయుల త్యాగఫలం అనే చెప్పుకోవాలి. ఒక చాకలి ఐలమ్మనే కాదు, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, పుచ్చలపల్లి సుందర ఇలాంటి ఎందరో మహానాయకులు ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొరలకు దేశ్ముఖులకు బడా భూస్వాములకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడితే ఆనాడు ప్రాణాలు త్యాగం చేస్తే ఈరోజు ఆ ఫలాలు మనం ఇంత స్వేచ్ఛ వాయువులు వీలుస్తున్నామంటే ఆనాటి త్యాగదనుల ఫలితమేనా చెప్పుకోవాలి. ఈరోజు ఈ రత్నంపేట గ్రామం నుంచి సమాజానికి మనం ఒకటే సందేశం ఇవ్వదలుచుకున్నాం. ప్రతి సంవత్సరం విగ్రహాల పేరిట దండల వేసుడు అనేది కాకుండా వారి వీరత్వాన్ని అందిపుచ్చుకొని ఈరోజు యువతి యువకులు రాజకీయాల్లోకి రావాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాలు అర్పిస్తే ఇలా మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం కాబట్టి ఆ త్యాగదినను ప్రతి సంవత్సరం స్మరించుకొని వారి వీరత్వాన్ని అందిపుచ్చుకొని యువతి యువకులు ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలని చెప్పి సందర్భంగా, ఎందుకంటే దేశంలో బడా దోపిడీదారుల సంఖ్య ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి చదువుకున్న విజ్ఞానవంతులు యువతి యువకులు వెనుకబడిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా యువతి యువకులు రాజకీయాలకి రావాలి. ఈ సమాజాన్ని బాగుపరిచే బాధ్యతగా తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే దోపిడీ వ్యవస్థలో కూడా దోపిడీ పాలన ఎక్కువైతుంది, దోపిడీ బడా పెట్టుబడిదారులు ఎక్కువ. మండల సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యం లోపల 39వ వర్ధంతి చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆమె జననం సెప్టెంబర్ 26, 1895 జరిగింది. మరణం సెప్టెంబర్ 10, 1985 మరణించడం జరిగింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఆమె పేరిట స్మరించుకోవడం జరుగుతుంది. ఆ రోజుల్లో నిజాం నవాబులకు వ్యతిరేకంగా దేశ్ముఖులకు భూస్వాములకు బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఒక మహిళ ఉండి పెద్ద ఎత్తున ఆమె బడా భూస్వాములకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడి ఆమె ఇల్లునే కార్యాలయంగా మార్చుకొని సంబంధ వర్గాల కోసం పెద్ద ఎత్తున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముఖ్య పాత్ర భూమిక పోషించారని చెప్పి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆనాడు చేసిన వాళ్ళు పోరాట ఫలితమే ఇలా ఎందరో మహనీయులు. అందులో ఉదాహరణ చూసుకుంటే చిట్యాల చాకలి ఐలమ్మ కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, రావి నారాయణ రెడ్డి కావచ్చు, బద్దం ఎల్లారెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహనీయులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసూలు బాసింది కాబట్టి వాళ్ళు అసూలు బాసిన పోరాటం నుంచే ఇలా మనం ఈ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం అంటే చెప్పుకోవడం గొప్ప గర్వకారణం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇలా ఆ రోజులలో చూసుకుంటే ఒక సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా ఎరగబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అనగదొక్కి వారి పెత్తందారీ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి ఒక్క కులం మీద ఆధిపత్యం చూపిన సందర్భాలకు వ్యతిరేకంగానే ఇవాళ చిట్యాల చాకలి ఐలమ్మ వీరోచితంగా పోరాడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దొరలకు దేశ్ముఖులకు బడా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి నిలిచిన సందర్భం కాబట్టి ఆ రోజును ఇవాళ మనం స్మరించుకుంటున్నాం. కాబట్టి సెప్టెంబర్ 10 నాడు ఖచ్చితంగా ఈరోజు సమాజంలో కూడా యువతి యువకులు కూడా పెడదారిన పడుతున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయాలకు రాకుండా రాజకీయాలను అర్థం చేసుకోకుండా పెడదోరణ పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఇలా దేశం లోపల దొంగలు బడా పెట్టుబడిదారులు దొంగలు దోపిడీదారులు ఎక్కువైతున్నారు కాబట్టి చదువుకున్న విజ్ఞానవంతులు యువతి యువకులు వెనుకబడిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆనాడు వాళ్ళు చేసిన త్యాగాల ఫలితమే ఇలా మనం అనుభవిస్తున్నాం కాబట్టి రేపు మనం ఏదైనా సమాజం కోసం చేస్తున్న రేపు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి రాజకీయాలు అనేది మనకి ఎందుకు అనేది కాకుండా ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఖచ్చితంగా యువతి యువకులు ముఖ్యంగా మహిళలు రాజకీయాలకు రావాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎందుకంటే
ఈ రోజు జరుగుతున్న విధ్వంసం మీరు చూస్తూనే ఉన్న గత 10 సంవత్సరాలు జరిగిన తెలంగాణ దోపిడీ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న కేంద్రంలో కూడా బీజేపీ సర్కారు తీసుకొచ్చిన ప్రైవేటీకరణ చట్టాలు కావచ్చు, ఏ రంగం చూసుకున్నా ఇలా అధిక ధరలు కానీ ఏ ధరలు చూసినా సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. కాబట్టి రాజకీయాలు కూడా ఖచ్చితంగా యువకులు అందరూ ఖచ్చితంగా బాధ్యత తీసుకొని రాజకీయాలు అందిపుచ్చుకోవాలని చెప్పి సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో కూడా ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. जिंदाबाद सीपीएम, जिंदाबाद जिंदाबाद, जिंदाबाद सीपीएम, जिंदाबाद जिंदाबाद। अमर रहे चिट्याला चाकली ऐलम्मा, अमर रहे, अमर रहे, अमर रहे चिट्याला चाकली ऐलम्मा, अमर रहे, अमर रहे। సాధిస్తాం ఆమె ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం, సాధిస్తాం ఆమె ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం। जिंदाबाद सीपीएम, जिंदाबाद जिंदाबाद, जिंदाबाद सीपीएम, जिंदाबाद जिंदाबाद।